హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. సో ఇవాళ మనం మే 31 మరియు జూన్ 1వ తేదీలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అగ్నిబాన్ ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది అన్నట్టుగా. అగ్నిబాన్ అన్నటువంటిది ఏంటి అంటే ఇది ఒక సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేషన్ అనమాట. సార్టెడ్ అనేసి మనం పిలుస్తాం. అంటే సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్. ఇది వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ని స్పేస్లోకి తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయోగం. మరి దీనిని తయారు చేసింది ఎవరు అంటే అగ్నికుల్ కాస్మోస్ అన్నటువంటి ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అన్నటువంటిది. ఇటు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే ఇన్స్పేస్ అంటాం. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అంటాము. ఈ రెండింటి యొక్క సపోర్ట్ అన్నటువంటిది దీనికి ఉందన్నమాట. మరి ఈ అగ్నిబాన్ సార్టెడ్ అన్నటువంటిది ఒక కస్టమైజబుల్ లాంచ్ వెహికల్ అనమాట. దీంట్లో మనకి ఎలా ఉంటుంది అంటే ఈ 3D ప్రింటెడ్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అనమాట. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ వచ్చేసరికి లిక్విడ్ ఆక్సిజన్ అలాగే కిరోసిన్ వీటిని ప్రొపెల్లెంట్స్గా యూజ్ చేస్తుందన్నమాట. ఇది అంటే మన ట్రెడిషనల్ సౌండింగ్ రాకెట్స్ లాగా కాకుండా ఈ అగ్నిబాన్ సార్టెడ్ అన్నటువంటిది ఈ ట్రాజెక్టరీ ఏదైతే ప్రీ డిటర్మైన్డ్ ట్రాజెక్టరీ ఉంటుందో దాంట్లో వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుందన్నమాట. ఒక సైడ్కి మనకి కాకుండా ఇలా వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది. అంతేకాదు ఇది 100 kgల పేలోడ్స్ని 700 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ వరకు 5 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో క్యారీ చేయగలదు. అసలు దీనికి సంబంధించి 3D ప్రింటెడ్ రాకెట్ అన్నాం కదా. సో ఆ నేపథ్యంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 3D ప్రింటెడ్ రాకెట్. సో ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒకటి ఈ స్పేస్ టెక్నాలజీ అన్నటువంటిది వస్తుంది. రెండవది 3D ప్రింటింగ్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిందనమాట. 3D ప్రింటింగ్ అంటే 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అంటాం. ఇందులో ప్లాస్టిక్స్, మెటల్స్ వీటిని యూజ్ చేసి ఒక కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ పెట్టి రియల్ 3 డైమెన్షనల్ ఐటమ్స్ ఎలా అయితే ఉంటాయో దీని ద్వారా ప్రింట్ చేస్తారు. దాన్ని 3D ప్రింటింగ్ అనేసి మనం పిలుస్తాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా జరుపుకుంటాం. అంటే పొగాకును కన్జ్యూమ్ చేయటం వల్ల చాలా దుష్పరిణామాలు అనేటటువంటి వస్తూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో వాటి మీద అవగాహన కల్పించి ప్రజలు దీని నుంచి బయటపడేలాగా సమర్థమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటూ సరైన అవగాహన కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో మనము ప్రతి సంవత్సరం మే 31వ తేదీని నో టొబాకో డేగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి. ఆర్బీఐ యొక్క బ్యాలెన్స్ షీట్ అన్నటువంటిది 70.48 లక్షల కోట్లు. ఇది పాకిస్తాన్ జీడిపి కన్నా 2.5 రెట్లు ఎక్కువ. అంతేకాదు ఆర్బీఐ 2024-25లో వృద్ధి 7% ఉంటుంది అనేసి అంచనా వేసింది. అంతేకాదు మనం కనుక గమనిస్తే 2021-22లో 9.1%, 2022-23లో 7.2% వృద్ధి నమోదైతే 2023-24 వచ్చేసరికి 7.6% వృద్ధి వస్తుంది అన్నట్టుగా అంచనా. మరి రాబోయే కొన్ని రోజుల్లో ద్రవ్యోల్బణం ఇంకా తగ్గుతుంది. మనము ఏదైతే 4+or-2 అనేసి లక్ష్యంగా పెట్టుకున్నామో దానికి ఆ లక్ష్యం వైపుగా మనం వస్తూ ఉన్నాము అన్నట్టుగా ఆర్బీఐ ఇక్కడ చెప్తోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం మే 29వ తేదీని యునైటెడ్ నేషన్స్ పీస్ కీపర్స్ డేగా జరుపుకుంటాం, అవునా? మరి ఆ నేపథ్యంలో శాంతి పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి తరపున విధులు నిర్వర్తించి ప్రాణత్యాగం చేసినటువంటి నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్, ఈయనకి ప్రతిష్టాత్మకమైనటువంటి ఐక్యరాజ్య సమితి పురస్కారం అన్నటువంటిది రావటం జరిగింది. కాంగోలో ఈయన సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. అలా కాంగోలో భారత్ తరపున సేవలు అందించినటువంటి మేజర్ రాధికా సేన్, ఈమెకి మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. అలాగే ఐక్యరాజ్య సమితి పురస్కారం నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్కి వచ్చింది. నెక్స్ట్ చూడండి. కన్యాకుమారిలో రీసెంట్గా మోదీ పర్యటించి అక్కడ ఉన్నటువంటి వివేకానంద రాక్ మీద ధ్యానం చేస్తున్నానని చెప్పటం, దీనివల్ల ఈ వివేకానంద శిలా స్మారకం ఏదైతే ఉందో ఇది బాగా వైరల్ అయింది. అంతేకాదు ఈ వివేకానంద రాక్ అన్నటువంటిది కూడా ఏంటి మనం చూస్తే ఇంతకుముందు వివేకానందుడు 1892లో అక్కడ ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం, అవునా? మరి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒక శిలా విగ్రహం కూడా ఉంది.
అదేంటి అంటే కన్యాకుమారి నుంచి ఇది 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం ఇవి కలుస్తాయి. మరి చూడండి 1892లో వివేకానందుడు ఇక్కడే 3 పగళ్ళు 3 రాత్రులు ధ్యానం చేశారు. దీన్ని ఆదర్శంగా భావించి ఇప్పుడు మోదీ ఒకప్పుడు అయితే యువకుడుగా ఉన్నప్పుడు 32 ఏళ్ళప్పుడు అక్కడికి వెళ్ళి విజిట్ చేశారనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయటం, ధ్యానం చేయటం ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అన్నటువంటి పాట ఫిక్స్ అయింది. మరి దీన్ని రాసినటువంటిది ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అంతేకాదు దీనికి మ్యూజిక్ అందించింది ఎవరు? ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, ప్రజ్ఞానంద. మనం చూస్తే భారత గ్రాండ్ మాస్టర్ ఇతను. క్లాసికల్ ఫార్మెట్లో తొలిసారిగా ప్రపంచ నెంబర్ 1 అయినటువంటి మాగ్నస్ కార్ల్సన్ ఈయనని ప్రజ్ఞానంద ఓడించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, చైనా అత్యంత అధునాతనమైనటువంటి 6 J-20 ఫైటర్ జెట్లని మన భారతదేశంలోని సిక్కిం సమీపంలో ఉన్నటువంటి చైనా సరిహద్దుకి దాదాపు 150 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే మోహరించింది. మరి 2020-23 మధ్య చాలాసార్లు వీటిని అక్కడ ఉన్నా కూడా ఇన్ని ఎక్కువ మోహరించడం అన్నటువంటిది ఇదే ఫస్ట్ టైం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రాడార్లకి చిక్కకుండా లక్ష్యాలని ధ్వంసం చేస్తాయి. వాటిని ప్రయోగిస్తే మన సరిహద్దులోని కొన్ని లక్ష్యాలను ఛేదించడం చైనాకి చాలా తేలిక. మరి మనకి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి వీటిని తిప్పికొట్టేందుకు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి. మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా మన ప్రభుత్వం వివిధ రకాల ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ అమలు చేస్తూ ఉంది. కానీ దీంట్లో గోధుమలు, వీట్ని ప్రొక్యూర్ చేసుకోవటం అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రతి సంవత్సరం ఈ వీట్ ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది తగ్గుతోంది. గవర్నమెంట్ ఏమో మద్దతు ధరతో పాటు బోనస్ని కూడా అందిస్తూ ఉన్న ప్రభుత్వ సంస్థలకేమో ఈ గోధుమల్ని విక్రయించేందుకు రైతులు అసలు సరిగ్గా ముందుకు రావట్లేదు. ఎందుకని అంటే ఒకటి వచ్చేసరికి ఏమవుతోంది, జాతీయ ఆహార భద్రతా పథకం అన్నటువంటిది ఉంది కదా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేసి. దీని కింద సంవత్సరానికి దాదాపు 184 లక్షల మెట్రిక్ టన్నులు అన్నటువంటివి అవసరం. కానీ భవిష్యత్తులో ఈ మేరకు అసలు ఇంత నిల్వ చేయటం సాధ్యమవుతుందా లేదా అన్నటువంటి క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే రీసెంట్గా గోధుమ అలాగే గోధుమ పిండి వీటి ధరలు అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయి కదా. మరి ఆ నేపథ్యంలో మద్దతు ధర అన్నటువంటిది గవర్నమెంట్ ఇవ్వటం, అలాగే బోనస్ అన్నటువంటిది ఇవ్వటం, దీనికన్నా ప్రైవేట్ వ్యాపారస్తులు ఎక్కువగా ఇచ్చేసరికి చాలామంది రైతులు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతూ ఉన్నారు కానీ ప్రభుత్వ సంస్థలకు విక్రయించడానికి ముందుకు రావట్లేదు. మరి ఆ నేపథ్యంలో ఏం చేయాలి? ఈ బహిరంగ మార్కెట్లో గోధుమ పిండి ధరల్ని నియంత్రించటం, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సేకరణ అనేటటువంటిది చేయటం, గ్రామ పంచాయతీ స్థాయిలో కొనుగోలు కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయటం, అలాగే గోధుమలకు సంబంధించి పంటల వైవిధ్యం అనేది పెరగాలి. మెరుగైన పోషకాహారం కోసం చిరుధాన్యాలని మరింతగా సేకరించేలాగా ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి మళ్లించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారతదేశ ఎన్నికల్లో ఇజ్రాయెల్కి సంబంధించిన సంస్థ జోక్యం చేసుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తోంది. మరి ఆ ప్రయత్నాల్ని మేము చాలా విజయవంతంగా అడ్డుకున్నామన్నట్టుగా ChatGPT సృష్టికర్త అయినటువంటి OpenAI అన్నటువంటి సంస్థ చెప్తోంది. ఇక్కడ మనం చూస్తే కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా మోసపూరిత విధానాల్లో కొన్ని అంశాలని వ్యాప్తి చేయడం జరిగింది ఈ సంస్థ అన్నటువంటిది. కానీ 24 గంటల వ్యవధిలోనే వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము నిరోధించామన్నట్టుగా ఇక్కడ OpenAI చెప్తోంది. నెక్స్ట్ చూడండి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసినటువంటి భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్, ఈమెని ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించడం జరిగింది. మే 30వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డు ఈమెకు అందించారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాని టైమ్స్ సంస్థ విడుదల చేసింది. అందులో ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే టాటా గ్రూప్ ఇవి 2 కూడా ఉన్నాయి. మరి టైమ్స్ సంస్థ రిలయన్స్ని భారత శక్తి అనేసి అభివర్ణించడం జరిగింది. ఇలా ఈ టైమ్స్ జాబితాలోకి రావటం ఇది రెండోసారి, మొదటిసారేమో 2021లో. నెక్స్ట్ చూడండి, గగనతలం నుంచి నేలపైనున్న లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి రుద్రం 2 అనే మిసైల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. వైమానిక దళానికి చెందినటువంటి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ ప్రయోగం అనేది జరిగింది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI అన్నటువంటిది
3.49% తగ్గి $44.42 బిలియన్ ఇవి పరిమితమయ్యాయి. మరి దీనికి కారణం ఏంటి అంటే సేవా రంగం, కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్, టెలికాం, వాహన, ఔషధ రంగాలకి తక్కువ పెట్టుబడులు రావటం వల్ల ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అన్నటువంటివి తగ్గాయి. నెక్స్ట్ చూడండి, మన దేశంలో 150 ప్రధాన జలాశయాలు తీసుకుంటే వాటిలో నీటి మట్టం 23% పడిపోయింది. రీసెంట్గా కేంద్ర జల సంఘమే దీని గురించి చెప్పిందనమాట. ఈ జలాశయాల్లో గత వారం చూసుకుంటే 24% నీటి మట్టం ఉంటే ఒక్క వారం రోజుల్లోపే 1% నీటి మట్టం అన్నటువంటిది పడిపోయింది. ప్రస్తుతం ఈ 150 జలాశయాల్లో మొత్తంగా 41.705 బిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వలు అనేటటువంటివి ఉన్నాయి. మరి మొత్తం సామర్థ్యంలో చూసుకుంటే ఇది 23%. నెక్స్ట్ చూడండి, రష్యన్ మినిస్ట్రీస్ ఏమని చెప్పాయి, ఇదిగో తాలిబాన్ని టెర్రర్ ఆర్గనైజేషన్స్ నుంచి రిమూవ్ చేయండి అన్నట్టుగా అడ్వైస్ చేయటం జరిగింది. మరి దీని గురించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నటువంటిది మనం చూడాలి. భారత్లో ట్యూబర్క్యులోసిస్ వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్యని 2020కి ప్రతి 1,00,000 మందిలో 171 మందికి పరిమితం చేయాలి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం. మరి అది ఎంతగా నమోదైంది అన్నట్టుగా WHO రీసెంట్గా చెప్పింది. అంటే ప్రస్తుతం 213గా అది నమోదైంది. అంటే ఈ టీబీ సంభావ్యత 2015-20 మధ్య కాలంలో కేవలం 0.5% మాత్రమే తగ్గింది అన్నట్టుగా మనకి తెలుస్తోంది. స్విట్జర్లాండ్కి చెందినటువంటి IQAir సంస్థ రూపొందించిన ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో నిండినటువంటి మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బెగుసరాయ్ అనేది నిలిచింది అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి బెగుసరాయ్ అన్నటువంటిది. మరి మొదటి స్థానంలో బంగ్లాదేశ్ ఉంది, రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది, మూడో స్థానంలో మన భారతదేశం ఉంది. చివరిగా చూడండి, UN వాతావరణ శాఖ ప్రపంచ వాతావరణ స్థితి అనే పేరుతో ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. మరి దీని ప్రకారం 2024 ఫిబ్రవరి వరకు 2023 మార్చి నుంచి ఈ ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీ సెల్సియస్ని మించి సగటు ఉష్ణోగ్రత ఎంత మొత్తంగా నమోదైంది అంటే 1.56 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.